వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకన్, ఒక లైక్ కొట్టండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అన్నము ఉడికించి పెట్టేసుకోవాలండి. ఇలా పుల్లలుగా ఉడికించేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. ఇలా పెట్టుకున్నాక గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ కదండి, గోంగూరని ఇలా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక గోంగూరని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదేవిధంగా 3 ఉల్లిపాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా 6 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా పుదీనాను తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, గోంగూర అనేది ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే అన్నంలో మింగిలైపోయి బాగుంటుందండి. పెద్దగా కట్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపైన ఇలా పెద్ద కడాయి పెట్టేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 పావుల ఆయిల్ని వేసుకోవాలి. ఇలా 3 పావుల ఆయిల్ని వేసుకున్నాక దీంట్లోకి 5 దాల్చిన చెక్కలని వేసేసుకోవాలి. అదేవిధంగా 3 యాలక్కాయలను వేసేసుకోవాలి. 6 లవంగాలని వేసేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. అదేవిధంగా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను, అదేవిధంగా కొద్దిగా పుదీనాను, అదేవిధంగా కొద్దిగా కరివేపాకును వేసేసుకొని గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని వేసుకోవాలి. ఇలా గోంగూర ఆకుని వేసుకున్నాక గరిటెతో ఫ్రై చేసేసుకోవాలి. గోంగూర ఆకును ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయ్యేదాకా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక చూడండి, ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకోవాలి. ఇలా పసుపుని వేసుకున్నాక లేకుంటే లేదు, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఐదు ఎగ్స్ని పోసేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇలా 5 ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా 5 ఎగ్స్ని వేసేసుకొని గోంగూర అనేది ఎగ్కి పట్టేస్తుందండి. ఇలా పుల్లగా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఎగ్స్ని వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 3 సెకండ్ల వరకు ఉడికించుకోవాలి. కారంగా పుల్లగా బాగుంటుందండి రైస్. ఇలా 3 సెకండ్లు ఉడికాక మూత తీసేసి చూస్తే ఇలా బాయిల్ అయిపోయి ఉంటుందండి. ఇంతకన్నా బాయిల్ చేశారనుకోండి కర్రీ ఎగ్స్ అనేటివి పొడిగా రాకుండా పెద్ద ముక్కలుగా వస్తాయండి. సో కొద్దిగా బాయిల్ కాగానే మూత తీసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 1 సెకండ్ వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికించారనుకోండి మాడిపోతుంది. సో 1 సెకండ్ ఉడికాక మూత తీసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటే ఎగ్స్ అనేటివి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ముక్కలు బాగా పెద్దగా ఉండకుండా, బాగా చిన్నగా ఉండకుండా మీడియం సైజులో ఉంటాయండి. ఇందులోకి కొద్దిగా రైస్ యాడ్ చేసేసుకొని కొద్దిగా అన్నం వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకొని కలుపుకోవాలి.
ఇలా అన్నం అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటేనే నీట్గా కలిసిపోతుందండి. అన్నం మొత్తం కలిసిపోతుంది, ఎక్కడ వైట్గా లేకుండా అన్నం మొత్తం కలిసిపోతుంది. మళ్ళీ అన్నం వేసేసుకొని గరిటెతో మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ అన్నం వేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా అన్నం వేసేసుకొని మొత్తం అన్నానికి ఎగ్స్ అనేవి పట్టే విధంగా, పోపు ఎగ్ దినుసులు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ మసాలాని వేసేసుకొని కలిపేసుకోవాలి. అన్నాన్ని చాలా ఎక్కువసేపు కలపొద్దండి. సో వేసుకున్నాక కొద్దిసేపు కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను ఆనియన్స్ వేస్తున్నానండి, మీరు ఆప్షనల్, అది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నా ఛానల్ని మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.